తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అండ్ ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, మంగళగిరిలో లోకేష్ గారు గెలుపు ఖాయం అన్నట్టుగా కొన్ని సర్వేలు చెబుతున్నాయి అంటున్నారు. ఓటమి ఖాయం అనేది చాలా సర్వేలు చెప్తున్నారు. గెలుపు ఖాయం కాదా? ఓటమి ఖాయం. ముఖ్యంగా మంగళగిరిలో డబ్బులు ఏరులై పారుతుంది. ఎందుకు ఖాయం అని అన్నము? ఎందుకు ఇద్దరు ఆడాళ్ళ దగ్గర దెబ్బతిరబోతున్నారు? ఎందుకు ఖాయం అని మీరు పిఠాపురం వెళ్ళొస్తే పిఠాపురంలో తెలుస్తుంది. పిఠాపురంలో ప్రతి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదే పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి అవుతాను, నాకు ఓటేయండి అంటే గుంప గుత్తుగా పడిపోతాయండి. కానీ అతను చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి, నాకు ఓటేయండి అంటే ప్రజలు చంద్రబాబు వద్దనుకునే కదా మీరు జగన్ తెచ్చుకుంది. ఈ జగన్ వద్దని మళ్ళీ నువ్వు వస్తావా, సంతోషరా, నువ్వు ముఖ్యమంత్రి రా, ఆ మాట హామీ లేదు. ఆ మాట నిర్దోషంగా తోసిపుచ్చాడు లోకేష్. నన్ను ఆబ్వియస్లీ సిబిఐ విల్ బి ది సీఎం గెలిస్తే అని అనేది. సో నీకు ఆ సీన్ లేదు. ఏ సీను లేకుండా నువ్వు నువ్వు ఆయనకి చెంచాగా మారితే మేమందరం కాపులందరూ ఆయనకి చెంచాగా మారాలా? నువ్వు ప్రజలు అసహించుకున్నారు. ప్లస్ ముద్రగడ పద్మనాభకి అన్యాయం జరిగినప్పుడు నేను ఎవరు ఎక్కడ పోయింది? నువ్వు ఎక్కడ సరే కాపు నాయకుడు రంగా చనిపోయినప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి, ఓకే, నువ్వు అప్పుడు లేవు. ఆ తర్వాత ముద్రగడ ఈ కాపులకు 2 సార్లు ద్రోహం చేసింది, కాపు నాయకులను అంతం చేయాలని ప్రయత్నించింది చంద్రబాబు. కాపుకు ద్రోహి. అలాంటి కాపు ద్రోహి అయిన చంద్రబాబుని నువ్వు ఎట్లా పక్కన చేరుతున్నావు? నువ్వు చేరింది కాకుండా కాపులందరినీ చేర్చాలని చూస్తున్నావు. ప్రజలు అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు. నువ్వు అసలు కాపు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి. నీ వెంట మేము ఉన్నామని చెప్పుకోవడానికి చంద్రబాబు కాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏదో నీకు ఎంతసేపు నీకు ఐడియాలజీ ఉందా, నీకు విధానం ఉందా, ఒక సిద్ధాంతం ఉందా? చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి, జగన్ని ఓడించాలి, తప్పితే నీ దగ్గర వేరే స్లోగన్ ఏముంది? ప్రజలు అసహించుకుంటున్నారు. లేడీస్ ఎవరు? ఆవిడ అమ్మాయి వంగాగీత కాపు ఆడపడుచుని ఆరతలు పడుతున్నారు. ఈయన వచ్చి చించేదే ఉంది, ఈయన వస్తాడు, హైదరాబాద్ పోయి కూర్చుంటాడు, ఈయన వచ్చేది లేదు పెట్టేది, ఈయన గెలిపించుకుని మనం ఏదో గెలిచాడు గెలిపించుకుని భీమవరంలో నుంచున్నప్పుడు ఇంతకన్నా జనాలు వచ్చారు, ఇంతకన్నా వ్యవస్థగా జనాలు వచ్చారు. జనాలు రావటం వేరు, ఓట్లు వేయడం వేరు. రాజకీయ అవగాహనతో ఓట్లేమో రాజకీయ అవగాహనతో వేస్తారు. ఇదేమో జనాలు వ్యామోహంతో వస్తారు. ఒక ఆర్టిస్టు చూద్దామని వ్యామోహానికి అవగాహనకి చాలా తేడా ఉంది. ఇది చాలా ఓట్లని అవగాహనతో వేస్తారు. ఈ అవగాహనలో ఇతని వల్ల ప్రయోజనం ఏమిటి? అతనికి ప్రయోజనం లేదు, అతని వల్ల మనకి ప్రయోజనం లేదు. అతను ముఖ్యమంత్రి అవుతాడు అంటే బ్రహ్మాండం, ఓకే, ఫస్ట్ టైం ఒక కాపు ముఖ్యమంత్రి అవకాశం ఉంది, గోపకథ చేద్దాం. లేదే, ఆ ఛాన్స్ తీసుకోలేదు నువ్వు, ఆ అగ్రిమెంట్ లేదు. 6 నెలలు 2 సంవత్సరాలు నువ్వు 3 సంవత్సరాలు అది లేదు. సీట్లు కూడా 60, 40, 60 అన్నావు, 40 అన్నావు, 25 అన్నావు, ఆఖరికి 27కి వచ్చి మిగిలే 21. ఇప్పుడు చంద్రబాబు ట్రాప్లో ఉన్నారనేది ప్రజలకు అర్థమైపోయిందమ్మా. చంద్రబాబు ట్రాప్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ట్రాప్లో ఉన్నారు పురంధేశ్వరి, చంద్రబాబు ట్రాప్లో ఉంది ఈఎంఐ షర్మిల. సో వీళ్ళందరూ అందరూ కలిసి కూటమిగా వీళ్ళ ధ్యేయం ఏంటయ్యా అంటే రాష్ట్రం కాదు, గాడిది గుడ్డు కాదు, వీళ్ళ ధ్యేయం ఎలా జగన్ దింపాలి. ఇది ప్రజలు అంగీకరించారు. చూడాలండి, జగన్ దింపటమే మా ధ్యేయం అంటే అది ప్రజలు అంగీకరించారు. జగన్ ఈ పాలసీలు చేశాడు, మేము ఇంతకన్నా మహత్తరమైన పాలసీలు చేస్తాం, ఇంతకన్నా ఇదిగో ఈ సమస్యలు ఐడెంటిఫై చేసాం. జగన్ ఈ కాలంలో, ఈ 5 ఏళ్ల కాలంలో ఈ సమస్యలు పట్టించుకోలేదు, మేము గత 5 ఏళ్లలో చేసే ధైర్యం ఉంటే, అందుకని ప్రజలు అడుగుతున్నారు, ధైర్యం ఉంటే మీరు చేసింది చెప్పండి. జగన్ నేను చేసింది చెప్పి అడుగుతున్నాడు, ఇది చేశాను, నా గెలిపించడం ఇంకా చేస్తానన్నాడు. మీరు చేసింది చెప్పండి, ఎందుకు నోరు పెగలట్లా?